వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీకు అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహి దేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహి దేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా. మరి 3వ రోజు అమ్మవారిని ఏ నామంతో కొలవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అక్క. సప్తస్వరూపిణి వారాహి అమ్మవారు. సప్తస్వరూపిణి అంటే ఏంటంటే సరిగమ పదని, అంటే ఆ సప్తస్వరాలకి అధిదేవత అమ్మవారు. పాటలకి కానీ వాద్యాలకి కానీ ఎవరికైనా సింగర్గా వెళ్ళాలనుకుంటున్నామండి, వీణ నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, కానీ ఇప్పుడే కుదిరింది, నేర్చుకుంటున్నాను, రాణించాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి, లేకపోతే నృత్యం డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు మా వాళ్ళు అనుకుంటే కనుక, ఎవరైనా సరే విద్య రావాలి అని అనుకుంటే కనుక, ఆర్ట్ రావాలి అనుకుంటే సప్తస్వరూపిణిగా అమ్మవారిని, అమ్మ నువ్వే ఈ పాటకు అన్నిటికీ కూడా సంగీతానికి సాహిత్యానికి నువ్వే బేస్మెంట్వి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిగూఢంగా మనం చూసేది ఏంటంటే, సంగీతము అనగానే అమ్మవారికి ఎందుకు అందుతుంది, ఆర్ట్ అనేసరికి ఎట్లా అందుతుంది అని అంటే, ఏ ఆర్ట్ అయినా కూడా రిలేటెడ్ టు అవర్ 7 చక్రాస్. మీరు చూసుకుంటే కనుక సంగీతంలో చూసుకుంటే 7 స్వరాలు, అలాగే మీరు వేణువులో చూసుకుంటే కనుక 7 కీ హోల్స్ ఉంటాయి. మెయిన్ కీ హోల్, తర్వాత 6 హోల్స్ ఉంటాయి. అట్లాగే మనం వీణను చూస్తే కనుక మెట్లు ఉంటాయి. మనకి వెన్నుముకకి ఎన్నైతే మెట్లు ఉంటాయో వీణకు కూడా అన్ని మెట్లు ఉంటాయి. స్వరం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, స్వరపేటికి ఇక్కడ ఉంది కరెక్టే, కానీ స్వరం ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన స్వరం వస్తుంది, అవునా కాదు? కాబట్టి ఎక్కడైనా ఆర్ట్ అనేది ఏంటి అని అంటే, జీవితాన్ని మనకు లభించిన జీవితాన్ని మనం చాలా అంటే ప్రశాంతంగా భగవంతుడికి అర్పిస్తూ, మన డ్యూటీలు మనం చేస్తూ, వచ్చే కష్ట నష్టాలని భరిస్తూ, సుఖ సంతోషాలని ఎలా విరిపిస్తున్నాము, ఇంట్లో వాళ్ళకి ఎలా పంచుతున్నాము, బయట వాళ్ళకి ప్రేమాప్యాయతలు ఎలా పంచుతున్నాము అని బ్రతకడమే ఆర్ట్. ఈ ఆర్ట్ కి అంతా కూడా ఆవిడ రిలేటెడ్. ఏదో సంగీతం నేర్చుకునే వాళ్ళకి స్వరూపిణి అంటే ఏంటి అని అంటే, ఈ 7 చక్రాస్కి వచ్చే ఉన్న స్వరూపం కూడా నువ్వే అమ్మా. అందులో బీజాక్షరాలే సరిగమ పదని, అవే సరిగమ పదవి. అవన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూడమ్మా నువ్వు, మాలో నిండిపో అని చెప్పడమే ఈ నామం యొక్క ప్రాముఖ్యత. ఓకే. సో ఈ నామాన్ని తలుచుకుని కూడా అమ్మవారిని ఈ రోజు మూడో రోజు చేసుకుని అమ్మవారికి ఇలా దండం పెట్టుకోవడమే. జీవించాలి అనే తపన, అలాగే ఆర్ట్ ఎలా జీవించాలో ఆర్ట్ కూడా మాకు నువ్వే నేర్పించమ్మా అని దండం పెట్టుకోవడమే. అద్భుతం. చాలా చక్కగా వివరించారక్క. అయితే పూజ చేసుకోవడానికి ఈ 12 నామాలు, అలాగే కవచం, వారాహి కవచం ఎలా చదువుకోవాలో ఒకసారి చదివి వినిపించండి. ఒకవేళ నోరు తిరగని వాళ్ళు వింటూ కూడా, మీ ఆడియో వింటూ కూడా పూజ చేసుకోవచ్చు కదా. తప్పకుండా చేసుకో. పువ్వులు అలా వేస్తూ అలా అయినా కూడా మీరు చక్కగా మీ అనుకూలతను బట్టి వినియోగించుకోండి. యాక్చువల్గా అయితే నేర్చుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది. మాకు రాదండి అంటే ఎందుకురా, తప్పకుండా వస్తుంది. 10 సార్లు చూస్తూ ఉంటే వచ్చేస్తుంది. నేర్చుకోండి. ఇప్పుడు ఒక్కసారి వారాహి కవచాన్ని అలాగే 12 నామాల్ని విందాం.
ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణిగణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళి మే స్యః పాతు గౌర్యాస్య ఫలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचो कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्त भैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे संरज्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेष संहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपठेन्नरः तथा विदं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तदाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा. इति श्री रुद्रयामल తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క, ఒకసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలో ఉన్న అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా, అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్న వారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 2వ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఏ నామంతో కొలవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.